2025లో ఈ బాధితులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు జరిగినాయి. ఆ జరిగిన విషయము ఆల్రెడీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు పోలీసు వారు ఎవరు తప్పు చేశారో వాళ్ళని డెఫినెట్లీ పోలీసు వారు ఇన్వెస్టిగేషన్లో పట్టుకుంటారు. ఇక్కడ మంగ్లీ గారి ఇన్వాల్వ్మెంట్ లేదు కాబట్టే పోలీసు వారు పట్టుకోవడం లేదు. ఎందుకు ఈ సుబ్బు గారు కావాలని మీడియా ముందు వచ్చి ఆయన ఏమైనా ఆఫీసరా, ఆయనను ఎవరైనా ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నారా? ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ఉన్నారు కదా, ఇన్వెస్టిగేషన్ ఆయన చేసుకుంటారు, సిఐడి చేసుకుంటుంది, ఎవరైనా ఎకనామిక్ అఫెన్స్ ఉంటే వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి హక్కు ఉంది. ఈయన ఎందుకు మీడియాలో వచ్చి ఈమె గురించి ఎంత డిఫెమ్ చేయడము? ఆమె ఏదో కష్టపడి 14 సంవత్సరాల నుంచి కష్టపడి ఒక పేద కుటుంబం నుంచి వచ్చి ఈరోజు ప్రజల ముందు ఆమె ఆశీర్వాదంతో నడుస్తుంది. ఆమెను ఎందుకు డిఫేమ్ చేయాలి? ఈరోజు కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటంటే ఆల్రెడీ మన సుబ్బు గారి పైన ఆల్రెడీ మనం నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆయన సత్తుపల్లిలో ఉంటారని చెప్పారు, నోటీసు రిటర్న్ అయింది. ఆయన అడ్రస్ అది కాదు. నిన్న ఒక ఫేక్ కంప్లైంట్ రాసిండు, ఏమని దాంట్లో అడ్రస్ చేంజ్ ఉంది, ఆయన డిఫరెంట్ అడ్రస్లో ఉంటాడు. ఆయన ఎలా నోటీస్ ఇవ్వాలి? రిటర్న్ వచ్చింది. అదేవిధంగా ఆయన పర్సనల్ నోటీస్ ఇవ్వడం జరిగింది, వాట్సాప్లో ఇవ్వడం జరిగింది, ఆయన పైన డిఫమేషన్ కేసు వేయడం జరిగింది. మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే మేడం మీడియా ముందు రాకపోవడము ఆమె బిజీ షెడ్యూల్ వల్ల రాలేదు. ఆల్రెడీ ఆమె ఆల్రెడీ ఆయన పైన కేసులు వేస్తూనే వస్తుంది. బిఫోర్ ద మీడియా తను రాలేదు, అదే విషయం జరుగుతుంది. ఆల్రెడీ మీరు చూడొచ్చు, ఓఎస్ నెంబర్ చూడొచ్చు. అదేవిధంగా ఈరోజు కంప్లైంట్ చేయడానికి కారణం మొన్న 22/3/2026 రోజు సడన్గా ఆయన పూజారి నాగేశ్వరరావు ఒక అడ్వకేట్ గారి ఆఫీస్లో తను ఉంటే మేడం గారు అక్కడ ఉన్నారు. ఆ విషయంలో ఈ కంప్లైంట్ ఆయన 10 లక్షలు డిమాండ్ చేశారంట యూట్యూబ్లో నుంచి, అదేవిధంగా ఈ ఇన్స్టాగ్రామ్లో నుంచి. తన ఏదైతే వీడియోని అన్నీ తీసేస్తానమ్మా, నేను ఈ రోజు నుంచి నేను రాను అని అంటే తను ఇవ్వనని చెప్పింది, ఇగ్నోర్ చేసింది. రాగానే ఫేక్ కేసు వేశారు. అరే ఆమెకు వేసేది ఉంటే అదే రోజు వస్తుండే కంప్లైంట్ వేస్తుండే. ఎందుకు వేయలేదు? ఆమె బిజీ షెడ్యూల్లో ఉండడం వల్ల వేయలేదు. ఆమె దగ్గర వీడియో ఉంది, ఆయన వచ్చి ఆ మీటింగ్లో ఆయన మేడంతో మీటింగ్ కూర్చోవడం అవసరం ఏముంది చెప్పండి? అంటే ఆయన ఏదో ఎక్స్పెక్టేషన్లో ఉన్నాడు కాబట్టి మేడంతో మీటింగ్ కూర్చుంటున్నాడు. ఆయన అవసరం ఏముంది? ఆయన బాధితులకు న్యాయం చేయాలి కాబట్టి పోలీస్ స్టేషన్ తిరిగి రాదు. నువ్వు డైరెక్ట్ మీడియా ముందు వచ్చి ఎందుకు న్యూసెన్స్ చేస్తున్నావు? మేడంతో డిఫేమ్ ఎందుకు చేస్తున్నావు? దయచేసి మీడియా మిత్రులకు చెప్పేది ఏంటంటే ఆయన డిఫేమ్ చేస్తున్నాడు. ఒక మేడం గారు ఎదుగుతున్న జీవితాన్ని తను ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఆయన ఏదో బిగ్ బాస్ వెళ్దామని ఒక మీడియాలో చెప్పిండు ఆల్రెడీ. కాబట్టి అలాంటి వ్యక్తులకు కొంచెము మూమెంట్ ఇవ్వకండి అని కోరుతున్నాను. మళ్ళీ మీరు బాధపడద్దు, మీడియా కూడా 100% మీకు సపోర్ట్ చేస్తుంది. అదే ఈ విషయంలో మీరు కొంత క్లారిటీ ఇవ్వాలన్న ఉద్దేశం. సో మీ అభిమానులకు అందరికీ పోలీస్ డిపార్ట్మెంట్కు మీరు రిక్వెస్ట్ చేసి నేను మీడియా మిత్రులకు నేను ఒకటే కోరుకుంటున్నా, దయచేసి ముందు వెనక వెరిఫికేషన్ చేసుకొని పోలీస్ వాళ్ళందరినీ కూడా అడిగి, దయచేసి నేను సోషల్ మీడియా నుంచి వచ్చా, నేను సోషల్ మీడియానే నాకు శాపంగా మారుతుందని నేను ఏ రోజు కూడా అనుకోలేదు. నేను ఒక ఆడపిల్లని, దయచేసి చెప్తున్నా, ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ ఉంటే మళ్ళీ చెప్తున్నా, మీరు ఏం చేసినా నేను పడ్డానికి సిద్ధం, నేను ఎక్కడికైనా వస్తాను. కానీ అనవసరంగా నన్ను దయచేసి బ్లేమ్ చేయకండి ముందు వెనక తెలుసుకోకుండా. ఇందులో నా ఇన్వాల్వ్మెంట్ 1% కాదు కదా, 0% కూడా లేదు. ఆయన జస్ట్ ఫేమస్ అవ్వడం కోసమే నాతో మాట్లాడాడు కూడా, నువ్వు వస్తేనే నేను మాట్లాడతాను అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఆయన అట్లనే అప్రోచ్ అవుతున్నారు. సెలబ్రిటీస్ని నేను కనుక్కున్నాను కూడా, ప్రతి ఒక్క సెలబ్రిటీ ఇదే చెప్తున్నారు. రిటర్న్ డబ్బులు ఇచ్చి మరీ ఇంటర్వ్యూ చేయించుకుంటాడట ఆయన, అంత పిచ్చి ఉంది ఆయనకి. ఆయన ముందు వీడియోలు వినండి. అండ్ ఈ కేసు సిఐడిలో ఆల్రెడీ నడుస్తుంది, 1 year నుంచి నడుస్తుంది. 3 years నుంచి వాళ్ళు ఈ దందా నడిపిస్తున్నారంట. వాళ్ళందరూ కూడా బాలాజీ నాయక్, మధు నాయక్, ఇంకెవరెవరో హేమకాంత్ రెడ్డి, ఇంకోరు ఎవరెవరో ఉన్నారు. వాళ్ళంతా గొలుసు కట్టులా ఉన్నారు వాళ్ళు. నాకు అసలు తెలీదు. అన్యం పుణ్యం ఎరగని మమ్మల్ని, నన్ను, నా ఫ్యామిలీని దయచేసి రోడ్డుకి మీడియా మిత్రులారా మేము మళ్ళీ చెప్తున్నాం, న్యాయం ఎవరి వైపు ఉంటే వాళ్ళ వైపు ఉండండి. దయచేసి మీడియా అంటేనే నాకు చాలా గౌరవం, నిఖార్సైన మీడియా. దయచేసి చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, వాస్తవాలు చెప్పండి, అవాస్తవాలు వద్దు. సడన్గా ఇట్లా ఏం తెలియకుండా ఎవరో వచ్చి నా మీద ఎలిగేషన్స్ వేస్తే దయచేసి మీరు పెట్టుకోకండి. ఎందుకంటే నేను ఒక ఆడబిడ్డని, గిరిజన ఆడబిడ్డని. ఎవరెవరో పడనోళ్ళు మా ప్రోగ్రామ్కి రాలేదు, అంత పలుప, అంత ఓవర్ యాక్షనా, ఏమేమో ఉంటాయి. వాళ్ళు వచ్చి పడదు అని చెప్పి ఏదేదో మాట్లాడుతుంటారు. మీరు అట్లా పెట్టుకోవడం చాలా తప్పు. దయచేసి మీడియా మిత్రులు, నా ఫ్యామిలీ లాంటి వాళ్ళు, నా ఫ్యామిలీ మీడియా అంటేనే నా ఫ్యామిలీ, నేను కూడా ఒక జర్నలిస్ట్గానే వచ్చాను. కానీ ఎవరిని ఏ మాట అనకుండా నా కష్టాన్ని నేను నమ్ముకొని, నా పాటను నేను నమ్ముకొని ముందుకెళ్తున్నాను. నా మీద పార్టీ ముద్రలు వేసినా కూడా
నేను వద్దు ఈ పార్టీ అని చెప్పి అప్పుడెప్పుడో ముందుసారి సిచ్యువేషన్ని బట్టి వెళ్ళి పాటలు పాడిన పార్టీ ముద్రలు వేస్తే 2023 2024 ఎలక్షన్ మూమెంట్లో అసలు నేను ఎక్కడ కూడా కనిపించలేదు, ఎవరికి పాటలు కూడా పాడలేదు. అవునా కాదా? మీరు సెర్చ్ చేయండి, మళ్ళీ చెప్తున్నా, నాకు వద్దు, నా పాట ముఖ్యం, నాకు వద్దు ఈ పార్టీలు, పార్టీ జెండాలు, ఈ సుబ్బు లాంటి ఫేక్ ఎలిగేషన్స్ వద్దు నాకు ఇవన్నీ. నేను ఎందుకు ఇన్వాల్వ్ అవుతాను చెప్పండి, దయచేసి చెప్తున్నా. నాకున్న క్రెడిబిలిటీతోనే ఇంతవరకు నేను వచ్చిన, ఆ క్రెడిబిలిటీతోనే ఇక్కడ దాకా కూడా నేను వచ్చిన. దయచేసి నా ఫేమ్ని డీఫేమ్ చేయకండి కోరుతున్నా నేను, ప్లీజ్. వాళ్ళని పట్టుకోవాలి, పోలీసులను నేను ఒకటే కోరుకుంటా, వాళ్ళని కంపల్సరీ పట్టుకోవాలి. పట్టుకొని ఆ పైసలు పాపం వాళ్ళు ఎంతో కష్టపడి ఎంతో ఏమంటారు, ఆ కష్టం విలువ నాకు తెలుసు. ఒక చిన్న గ్రామం నుంచి వచ్చినాను కాబట్టి ఎంతో కష్టపడి 5 లక్షలు 10 లక్షలు ఇచ్చుకుంటూ తిరిగిర్రు వాళ్ళు. వాళ్ళ పైసలని వీళ్ళు ఏడబెట్టిర్రో ఏం చేసిర్రో కూడా తెలియదు మాకు. అసలు ఆ మిర్యాల కూడా ఫ్రాడ్ కేసు అని చెప్పి తెలియంగానే మేము ఏం అర్థం కాలే, మాకు ఏం ఇంత డేంజరస్ ఉన్నారా వీళ్ళంతా, ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, ఎవరితో ఫోటో దిగినా ఏం చేసినా కూడా ఏంది ఇదంతా, ఎవరు వేసుంటోళ్ళో మనకేం తెలుసండి. ఎంతో అభిమానంతో నాతో ఆడవాళ్ళు అయితే ఇట్లా చేయి వేసుకుంటారు, రా బిడ్డ రా బెట్ట అని చెప్పి. ఎవరు ఎట్లుంటారో, ఎవరు ఎక్కడ ఏముంటారో, ఎవరు ఏం చేస్తారో నాకేం తెలుసు. అభిమానం కొద్ది పిలిచినా కూడా పోవడం తప్ప? చెప్పండి, మీరే న్యాయం చేయండి, మీరే న్యాయం చెప్పండి. ఈయనకేం అవసరం అండి? ఈయనేమన్నా జడ్జా, ఈయనేమన్నా జ్యుడిషియలా, ఈయనేమన్నా లాయర్, ఈయనేమన్నా ఏమంటారు పోలీస్ శాఖనా, ఇన్వెస్టిగేషన్ పర్సనా? ఎవరు ఈయన? నా పేరు పట్టుకుని ఎందుకు తిరుగుతున్నావు? నువ్వు నిజంగా న్యాయం చేయాలి బాధితులకు అంటే ఎవడైతే ఉన్నారో నిందితులు వాళ్ళని పట్టుకొని న్యాయం చేయి నువ్వు. అంతే, నా పేరు ఎందుకు వాడుకుంటున్నావు? పాపం కదా, తప్పు కదా. థ్యాంక్ యూ సో మచ్, న్యాయం చేస్తారని కోరుకుంటున్నాను. మంగళి గారు ఒక్క నిమిషం మేడం ఒక్క నిమిషం మంగళి గారు ఒక్క నిమిషం అన్న ఇక్కడ రా ఒక్క నిమిషం తెలుస్తాయి నిజానిజాలు. ఎమ్మెల్యే కొడుకు ఎవరు ఉంటారండి? అవన్నీ పైన జరిగేవే. ఎమ్మెల్యే కొడుకు ఎందుకుంటారు? ఏ ఎమ్మెల్యే కొడుకున్నారండి? వస్తాయండి. ఒకరైతే ఇంకా నేను ఆ మాట భాష కూడా మాట్లాడదు. ఒక ఛానల్లో ఎలా రాసేస్తారు చెప్తున్నా, ఫేక్ ఎలిగేషన్స్ అని చెప్తున్నా నేను. అందుకే కేసు పెట్టాం మేము. ఎలా ఇస్తా? ఆయన రివర్స్ అంటున్నాడు, ఆయనే డబ్బులు ఇస్తే నేను నీ పేరు తేను ఇళ్ళకెళ్ళి, నన్ను డిమాండ్ చేశాడు. మీరు ఇంట్లో పేరు ఉండకూడదు మీది అంటే మీరు పైసలు ఇవ్వాలి నాకు. ఆయన పైసలు ఇవ్వాలనే కదా ఇదంతా చేస్తున్నాడు, మీకు అర్థం కావట్లేదా? అందుకే మేము డిఫమేషన్ కేసు పెట్టినా.